జగిత్యాల పట్టణంలో ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా చమురు దిగుమతులు క్షీణించి గ్యాస్ సిలిండర్ల కొరతతో పాటు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2025లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం పెంచిన ధరల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి సామాన్యులకు అండగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అదే చొరవ చూపి ధరల భారాన్ని భరించాలని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు యుద్ధాన్ని నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తీర్మానం చేసి అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం వహించడం కనుక మీద లేకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో 50 రూపాయలు పెంపు చేయడం జరిగిందో యూపీఏ ప్రభుత్వం అన్నాడు. ఆ భారం వినియోగదారులపై పడకుండా ఆడబిడ్డలపై పడకుండా రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ 50 రూపాయలు సిలిండర్ పెంపు ధరణ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇవాళ ఏదైతుందో మన రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఉంది. మనం 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ అందింప చేయడం ఏదైతుందో ఇట్ ఇస్ అవర్ కమిట్మెంట్. ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఉన్న ప్రోగ్రామ్. ఏ విధంగా మహాలక్ష్మిలో భాగంగా ఉచిత రవాణా కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కానీ ఇవాళ అమల్లో ఉన్నాయో, ఈ 500 రూపాయల వరకే కుకింగ్ గ్యాస్ సిలిండర్ అందింపజేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంటే బాధ్యత అమలు ఉన్నది. కాబట్టి ఇవాళ పెరిగినటువంటి ఒక ఈ ఎల్పిజి కుకింగ్ గ్యాస్ ధర వినియోగదారులపై పడకుండా 500 పై పడే ఆర్థిక భారం మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ నెల కానేలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో ఉజ్వల్ పథకం మీద ఉందే వాళ్ళది ఒకటి ఉంది 40 రూపీస్ సంథింగ్ దే ఆర్ రియంబర్సింగ్. కేంద్ర ప్రభుత్వం కూడా సిలిండర్ సబ్సిడీలో ఏదైతుందో 40-45 రూపాయలతో వాళ్ళు రియంబర్ చేస్తున్నారు. మనం కూడా ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వము ఈ 500 రూపాయల కంటే అధికంగా పడే భారాన్ని ఏదైతున్నదో వినియోగదారులకు మాసానికి ఆ మాసం వాళ్ళకు మనం రియంబర్స్ చేసేయడం మనకు బాధ్యతగా మరి ప్రభుత్వం ఏదైతుందో మరి ముందుకు పోయి ఆడబిడ్డలకు అండగా నిలవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో యుద్ధ నివారణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. వీళ్ళ పార్లమెంట్ సెషన్ ఈజ్ ఆన్. మీరు అవసరం అయితే పార్లమెంట్లో తీర్మానం చేయండి. యు మేక్ ఎన్ అపీల్. ఇలా యుద్ధం నిలిపివేయబడే విధంగా భారతదేశం కోరుకుంటుందని చెప్పని మీరు పార్లమెంట్లో తీర్మానం చేసి యు మేక్ ఎన్ అపీల్. ఇవాళ ఐక్యరాజ్య సమితికి ఏదైతుందో మనం అప్పీల్ చేయాల్సిన బాధ్యత మనపై కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ 500 రూపాయల కంటే అధికంగా పడే భారం ఈ పెంపు ఇప్పుడు 60 రూపాయలు వచ్చిందే. ఇంకెంత పెరుగుతో కూడా తెలియదు. ఇవాళ 60 రూపాయలు పెరిగింది ఈ 10 రోజుల్లో. రేపు ఇంకా ఎక్కడికి పోతుందో ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి అది 500 రూపాయల కంటే పెరిగే భారం ఎంతున్నా కానీ ఆ మొత్తం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ వినియోగదారులకు భర్తీ చేయాలని చెప్పని విజ్ఞప్తి. ఒక మాసం మన ఉగాది తెలుగు సంవత్సరం ఆరంభం. భారతదేశం మొదటి కూడా శాంతిని కోరుకునేటువంటి ఒక దేశంగా మనం ముందు నిలబడాలని చెప్పని విజ్ఞప్తి.